హాయ్ అండి. ఈరోజు నేను పందిరి చిక్కుడుకాయ పప్పు వండుతున్నాను. చిక్కుడుకాయ పప్పు అని ఏంటి అని ఆలోచిస్తున్నారా? చిక్కుడుకాయ పప్పు ఏంటి అంటే నేను వీడియోలో చెప్తాను. ఇది పందిరి చిక్కుడు అండి. ఈ చిక్కుడుకాయలను మేము కూరగాయలుగా వాడతాం. ఎండిన తర్వాత ఈ విత్తనాలను మేము పప్పు దినుసులు కూడా వాడతామండి. దాన్నే మేము పప్పుగా వండుకుంటాము. టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే దాంట్లో ఒక 2 టమాటాలు, పచ్చిమిర్చి వేసి మామూలుగా మనం ఏ విధంగా అయితే అన్ని పప్పులు ఎలా వండుకుంటాం ఇది కూడా అలాగే వండుకుంటామండి. మనం ఈ చిక్కుడుకాయ తినడం వల్ల ఎన్ని లాభాలని నేను ఈ వీడియోలో చెప్తానండి. ఈ చిక్కుడుకాయలో మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఉంటాయండి. ఈ చిక్కుడు గింజలలో 25% నుండి 30% విటమిన్స్ ఉంటాయి. ఈ గింజలు చెడు కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది. అలాగే నిద్రలేమి సమస్యలను దూరం చేస్తుంది. మెదడు తీరును పనిచేస్తుంది. ఇందులో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయండి. అలాగే జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. ఇది రక్తహీనత నుండి బయటపడేలా చేస్తుంది. క్యాన్సర్ కారకాలపై కూడా ఈ చిక్కుడుకాయ పోరాడుతుందండి. అలాగే ఊపిరితిత్తుల సమస్యలను నివారించడంలో ఇది సహాయపడుతుందండి. చిక్కుడులో కాపర్ మెదడుకి అవసరమైన పోషకాలు వంటివి అందిస్తుందండి. చిక్కుడుకాయలో ఉండే మ్యాంగనీస్ ఉండడం వల్ల నిద్రేమి సమస్యలను నివారిస్తుంది. ఇందులో పీచు పదార్థం ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థను రక్షించడంతో పాటు పేగు క్యాన్సర్లను నివారిస్తుందండి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె సంబంధిత వ్యాధి నుంచి రక్షిస్తుందండి. నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసి ఎలా ఉంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మనం ఏ పప్పు కూర వండినా దాంట్లో నంచుకోవడానికి పాపడాలు కానీ అప్పడాలు కానీ ఉంటాయి. కానీ నేను కూడా పాపడాలు వేయించాను. చాలా చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి.